మిగతా సమస్యల మీద ఈ ప్రభుత్వాల పెట్టాలో కూడా అవసరం లేదు. వాళ్ళకు కేవలం ఏదో సంతృష్టికునే కోసము ఈ రోజు హిందువులను అందరూ బలి చేస్తా ఉన్నారు. మనమందరం కూడా సంఘటితంగా ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది. ఒక్కటి అవడం కోసమే ఈరోజు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి మన అందరినీ ఇక్కడ తీసుకొచ్చిండు. ఈరోజు ప్రారంభంగా కూర్చోబెట్టిండు. ఒకసారి ఆలోచించి బంధువులు మన వల్ల ఐక్యత కావాలి. ఐక్యత లోపిస్తున్న మూలలోనే ఎక్కడైనా చిన్న విషయం జరిగినలోనే హిందువులందరూ సంఘటితం కావాలి. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం నీళ్ళతోనే అందుకు సరిపోదు. దీన్ని ఇంకా ఉచితంగా పెద్ద ఉద్యోగాన్ని పొందాల్చాలి. ఖచ్చితంగా దీన్ని సనాతన ధర్మం మీద ప్రతి ఏర్పాటు చేసి ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఖచ్చితంగా హిందువుల ఓటు కావాలని, హిందువుల మద్దతు కావాలంటే హిందువుల సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులకే, కాపాడే పార్టీలకే ఇలా ఓటే విధంగా హిందూ బంధువులందరూ కూడా సంఘటితంగా కావాల్సిన అవసరం ఉన్నది. కేవలం వ్యవస్థ సంతృష్టి కోసము చుట్టుపడుతూ ఉన్నారు. హిందువుల ఎక్కడబట్టలే, హిందువుల అమాయకులు, హిందువుల దిత్యాయం కాదు, హిందువుల ప్రాంతాన్ని గుంజుకునేం కాదు, హిందువుల అవమానపరిచయం కాదు, హిందువుల ధర్మాన్ని అవమానపరిచడాన్ని ఏమి కాదని చెప్పేసి వాళ్ళు నాయకులు భావిస్తూ ఉన్నారు, పార్టీలు భావిస్తూ ఉన్నారు. దాన్ని ముఖ్యంగా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ సనాతన ధర్మం పవిత్ర దారులను కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్కడ నది అభౌతుందని చెప్పేసి దాని మీద దాడి జరిగింది. అది సరిపోదు. ఖచ్చితంగా దీన్నే ఆ భగవంతుడే మనం దాడి చూపెడతా ఉన్నాడు. హిందూ ప్రజలందరూ ఒకటి కావాల్సిందిగా భగవంతుడే మనకు దాడి చూపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అయితే లడ్డు అభౌతుందో దాని మీద ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఒకటే కోరుతా ఉన్నది. సిట్టింగ్ జరిగితేనే దాని మీద విచారణ జరిపించాలని. దానిలో కష్టంగా ఉందో ప్రభుత్వం అర్థమైతలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది పోతుంది. ఏదో సిట్టేశారు, సిట్టు కాదు. ఈరోజు వేసి డిమాండ్ ఖచ్చితంగా మేము సభ్యుడితో ఉన్నాం. ఈరోజు 8 సార్లు నుంచి పార్టీతో పాటు విశ్వ హిందూ పరిషత్కు పూర్తిగా బలం చెప్తా ఉన్నాం. మేము ఎవరితో ఖచ్చితంగా మన ధర్మాన్ని కాపాడే కోసం మీరు ఏ కార్యక్రమం తీసుకోండి, ఆ కార్యక్రమానికి సంపూర్ణ బలం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి హిందూ బంధువులారా ఒక్కసారి మేలుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మన ధర్మం మీద ఏ విధంగా దానం జరుగుతుందో ఈ దానాలను అధికారులు అయిపోతే ఒకటే మార్గాలు. మనమందరము సంఘటిత ఒకటి కావడం, మనమందరము ఒకటానికి రావడమే దీనికి పరిష్కార మార్గం ఇంకో లేదు. కాబట్టి మన ధర్మాన్ని కాపాడడం కోసము మనమందరం సంఘటిత ఒకటి కావాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకొని ఇంకా విజయం చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ పేరుపై ధన్యవాదాలు వేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.